యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం చౌటుప్పల్ బస్టాండ్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడారు. బుధవారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జగజీవన్ రావు చౌరస్తా భువనగిరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధం అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధలు మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హెచ్సియులో భూముల వేలాన్ని ఆపాలని, ఓయూలో అప్రజాస్వామిక సర్కారులను ఉపసంహరించుకోవాలని కోరారు. యూనివర్సిటీ భూములు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. ఆ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించి యూనివర్సిటీ మూలాలను దెబ్బతీయొద్దని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలతో పాటు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన 7వ గ్యారంటీ అయినా ప్రజాస్వామ్యం కుని అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని పోలీసులను ఉపయోగించి ఎందుకు నిర్బంధిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూనివర్సిటీ భూములను, అడవులను బుల్డోజర్లను పంపి చదును చేస్తుంటే అక్కడ ఉన్న పక్షులకు, జంతువులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వెల్లుబుచ్చారు. పర్యావరణానికి నష్టం కలిగించే చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గడ్డం వెంకటేష్, సిపిఎం పట్టణ కార్యదర్శి మాయకృష్ణ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, కొండమడుగు నాగమణి, పట్టణ కమిటీ సభ్యులు బర్ల వెంకటేష్, వల్దాస్ అంజయ్య, మండల కమిటీ సభ్యులు కొండరూపం యాదగిరి, అన్నాజీపురం శాఖ కార్యదర్శి ఏదునూరి వెంకటేష్, నందనం శాఖ కార్యదర్శి కొల్లూరి సిద్దిరాజు, సిపిఎం నాయకులు బొడ్డు కిషన్, ఈర్ల రాహుల్, నేహాల్, శానగొండ రాము, బండారు శ్రవణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూములను ఇలా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలనే పెద్ద కుట్ర చేస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ భూములను పరిరక్షించాలని సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు, అదేవిధంగా వామపక్ష పార్టీలు, సిపిఐఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఇలా విద్యార్థుల పైన, వామపక్ష నేతల పైన, సిపిఎం నాయకత్వం పైన ఇలా కేసులు బనాయించి ఇలా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంచుతున్న పరిస్థితి ఉన్నది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ భూములను అమ్ముతూ ఉంటే, ప్రభుత్వ భూములను వేలవేస్తూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఆ రోజు వ్యతిరేకించిన పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు తన ప్రభుత్వ మనుగడ కోసం ఈ ప్రభుత్వ భూముల్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముకొని వేలవేయాలని ఇలా రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ చాలా పెద్ద ఎత్తున మన జాతీయ పక్షులు కానీ, అనేక మంది జంతుజాలం కానీ చాలా పెద్ద ఎత్తున అడవిలో ఉన్న పరిస్థితి ఉన్నది. ఇలా వాటన్నిటిని కూడా ఇలా చంపుతూ బుల్డోజర్లు పెడుతూ ఇలా భూములను మొత్తం కూడా ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నది. అందుకనే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ రాస్తారోకో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాంగ్రెస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.